హలో అండి. వెల్కమ్ టు సాయిశ్రీ కిచెన్ అండ్ డైలీ నీడ్స్. ఈరోజు వీడియోలో చింతకాయ, కొత్తిమీర పచ్చడిని ఎలా చేస్తారో చూపిస్తానండి. చింతకాయ దొరికే రోజుల్లో తప్పకుండా టేస్ట్ చేయాల్సిన పచ్చడి అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. దీనికి కావాల్సిన ఐటెం చూద్దాం. చింతకాయలు 200 గ్రాములు. వీటిని శుభ్రంగా కడిగి తడి ఆరిన తర్వాత సగానికి కట్ చేసి తెల్లగా ఉన్న గింజను తీసేసి పెట్టుకోవాలండి. కొత్తిమీర 1 కప్పు, 50 గ్రాములు, పచ్చిమిర్చి 12, 50 గ్రాములు, నువ్వుపప్పు పావు కప్పు, 50 గ్రాములు, వెల్లుల్లిపాయ 1, పచ్చడిలోకి 10 రెబ్బలు, తాలింపులోకి 5 రెబ్బలు, జీలకర్ర 1 టీ స్పూన్, పచ్చడికి 1/2 టీ స్పూను, తాలింపుకి సాల్ట్ 1.5 టీ స్పూన్, తాలింపు సరుకులు మినపప్పు, ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఆయిల్ 7 టేబుల్ స్పూన్లు, పసుపు పావు టీ స్పూన్. ఇక ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం రండి. స్టవ్ వెలిగించి బాణలు పెట్టి నువ్వుపప్పును ఆయిల్ లేకుండా స్టవ్ను సిమ్లో పెట్టి వేయించండి. నువ్వుపప్పు ఇలా కలర్ మారిన తర్వాత బౌల్లోకి తీసుకోవాలి. అదే బాణల్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసి ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిర్చి సగానికి విరిచి ఆయిల్లో వేసి సిమ్ ఫ్లేమ్లో వేయించండి. ఇవి ఇలా వేగిన తర్వాత బౌల్లోకి తీసుకోవాలి. అదే ఆయిల్లో కొత్తిమీరని వేసి సిమ్ ఫ్లేమ్లో వేయించండి. కొత్తిమీర ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదండి. 2 నిమిషాలు వేయిస్తే సరిపోతుంది. దీనిని కూడా బౌల్లోకి తీసుకుని చల్లారనివ్వండి. మిక్సీ గిన్నెలోకి చల్లారిన నువ్వుపప్పు వేసి మిక్సీ పట్టండి. దీనిని కూడా ప్లేట్లోకి తీసుకోవాలి. అదే మిక్సీలో వేయించిన పచ్చిమిర్చి, కొత్తిమీరను వేసుకుని మిక్సీ పట్టండి. ఈ మిశ్రమాన్ని కూడా ప్లేట్లోకి తీసుకోవాలి. అలానే గిన్నె తీసి పెట్టుకున్న చింతకాయలను కూడా వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకుని కొత్తిమీర మిశ్రమం వేసిన ప్లేట్లోకి తీసుకోవాలి. చింతకాయలు గట్టిగా ఉండి తొందరగా పేస్ట్ అవ్వండి. అందుకే ఐటెంలన్నీ విడివిడిగా మిక్సీ పట్టుకోవాలి. దీనిలో 10 వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1.5 టీ స్పూన్ ఉప్పు వేసి మొత్తం కలిసేలా కలుపుకొని ఈ మిశ్రమాన్ని మరలా మిక్సీ గిన్నెలోకి తీసుకుని మెత్తగా మిక్సీ పట్టుకుని ప్లేట్లోకి తీసుకోవాలి. తాలింపు కోసం స్టవ్ వెలిగించి బాణలి పెట్టి 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేయండి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ మినపప్పు, 5 వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించండి. 4 ఎండుమిరపకాయలను ముక్కలుగా చేసి వేయాలి. దీనిలో 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 3 రెమ్మల కరివేపాకు వేసి వేయించండి. దీనిలో పావు టీ స్పూన్ పసుపును కూడా వేసి కలుపుకోవాలి. పసుపు వేయడం వలన చట్నీ కలర్ వస్తుంది. అలానే యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. అందుకనే పసుపుని వేసుకోవాలి. పోపు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మిక్సీ పట్టుకున్న చింతకాయ మిశ్రమాన్ని వేసి కలుపుకుని బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చింతకాయ కొత్తిమీర పచ్చడి రెడీ. ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు ట్రై చేస్తారని అనుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.